पतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। గణపతి 32 గణపతులు ఉంటాయి. ఆదౌ పూజ్యో గణాధిపః. మనం ఏ కర్మ ఆచరించినప్పటికీ కూడా గణపతిని అర్చించాలి. అయితే ఇందులో విశేషమైనటువంటి గణపతి ఈయన ఉచ్చిష్ట గణపతి అంటారు. ఈ ఉచ్చిష్ట గణపతి తక్షణమే మనం అనుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా అనుగ్రహిస్తారు. అటువంటి గణపతి అనుగ్రహం మనందరికీ కలగాలని నిత్యము కూడా కొత్తపేటలో వేంచేసి ఉన్న ఉచ్చిష్ట గణపతి మహాకాళీ పీఠంలో నిరంతరం అందరి గోత్రనామములు ఇచ్చిన వాళ్ళ పేరులతో గోత్రనామాలతో అర్చనలు స్వామివారికి జరుగుతున్నవి. వారి వారి అభీష్టములు తీరి కోరిన కోరికలు తీర్చుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఇలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మీ గోత్రనామాలు తెలియజేస్తూ స్వామివారి కైకర్యాల్లో మీకు చెయ్యదగిన భగవంతుడు మీకు ఇచ్చిన శక్తి మేరకు ధనరూపేణ వస్తురూపేణ స్వామివారికి సమర్పించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలనని కోరి ప్రార్థిస్తున్నాం. శుభం మంగళాని సంతు. వరసిద్ధి వినాయక ఉచ్చిష్ట గణపతి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈయన అభయాంజనేయ స్వామి. ఈ అభయాంజనేయ స్వామిని అర్చించడం వలన ఏ విధమైనటువంటి భయాలు ఉండవు. సమస్త భయాలని తొలగించడం కోసం నిరంతరం అందరూ ఈ పీఠానికి సంబంధించిన దాతలు భక్తులు అందరూ కూడా తరించాలని ఈ ఆంజనేయ స్వామికి నిరంతరం కూడా అర్చనలు జరుగుతున్నవి. స్వామివారి కృపకు పాత్రులై తరించండి. దేవీం ధ్యాయేత్ జగద్ధాత్రీం జపాకుసుమ సన్నిభాం బాలభాను ప్రతీకాసం శతాకుంభ సమప్రభాం రక్తవస్త్రపరిధానాం సంపద్విద్యా వసంగరీం నమామి వరదాం దేవీం కామేశీం అభయప్రదాం. ఈవిడ కామేశ్వరి అమ్మవారు. కోరికలను ఇస్తూ కోరికలను తీర్చేటటువంటి తల్లి ఈవిడ. మంచి కోరికలు ప్రసాదిస్తూ మంచి కోరికలన్నీ కూడా తీర్చి మనల్ని అందరినీ కూడా సన్మార్గంలో నడుపుతూ అమ్మవారిని శరణాగతిని చేయించుకుంటూ ఎన్నో మనచే అర్చనలు చేయించుకునేటటువంటి జగద్ధాత్రి. ఈవిడిని అర్చించడం వల్ల మనం కోరిన కోరికలన్నీ తీరి చక్కని కోరికలు కలిగి సత్కర్మలు ఆచరింపజేయిస్తూ మనల్ని ఎన్నో ధర్మ మార్గం వైపు నడుపుతుంది. ఈ జగద్ధాత్రి అనుగ్రహం మనందరికీ సిద్ధించుగాక. శ్రీమ నందీశ్వరణమస్తుభ్యం సాంబానందప్రదాయక శివదర్శనార్థాయ అనుజ్ఞాం ధాతుమర్హసి. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం వరసమభయదం దక్షభాగే వహంతం
నాగం పాశంచఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగ ఉమామహేశ్వర స్వామివారు. ఇవి 12 లింగాలుగా నర్మదా బాణాలు తీసుకుని యమునా పుష్కరాల రోజున ఆ 12 పుష్కరాల రోజులో భాగంగా 12 జ్యోతిర్లింగాలని సందర్శనం చేస్తూ ప్రతి జ్యోతిర్లింగం దగ్గర వీటికి అభిషేకాలు వనర్చి జలాధివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము, శయ్యాదివాసాది పంచశయ్యాదివాసాలు చేసి ఇక్కడ మధ్యలో బిందు రూపము, దిగువన త్రికోణాకారము, ఇంకా దిగువన అష్టదళంగా కింద 8 లింగాలు, పైన 3 లింగాలు, ఆ పైన 1 లింగము, పై లింగం మీద అభిషేకం చేసిన జలం మొత్తం 12 లింగాల మీద పడే రకంగా ఏర్పాటు చేసి శివయంత్రష్ఠితంగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది శివ పంచాయతనము. స్వామివారికి నైరుతున వినాయకుడు, వాయువ్యంలో మీనాక్షిదేవి, ఈశాన్యంలో హయగ్రీవుడు, ఆగ్నేయంలో సూర్యనారాయణ స్వామి ఉంచి ఇక్కడ శివ పంచాయతనంగా అర్చనలు అందుకుంటున్నారు. ప్రతి కార్తీక మాసము కూడా స్వామివారికి శివ పాశుపతాలతో సర్వకార్య ఫల సాధకంగా మనం తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా ఫలించాలని, దిగ్విజయంగా కార్యాలన్నీ ముగిసి అనుకున్న కోరికలన్నీ తీరాలని స్వామివారికి ప్రతి కార్తీక మాసంలో ప్రదోషకాలంలో పాశుపతాభిషేకాలు, అలాగే పాశుపత హోమాలు, మాస శివరాత్రి, పౌర్ణమి రోజున జ్యోతిర్లింగార్చన, ఇంకా విశేషమైనటువంటి క్రతువులు నిర్వహిస్తున్నాం. నిరంతరం ఈ స్థలదాతలు అలాగే భక్తులు గోత్రనామాలతో స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి. వీటి అనుగ్రహం చేత మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరి అనుకున్న కోరికలన్నీ తీర్చుకుని ధర్మబద్ధమైన ఎన్నో కార్యాలు ఆచరించి తరించురుగాక. సదాశివానుగ్రహ సిద్ధిరస్తు. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మह्यं మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. ఈయన దక్షిణామూర్తి దత్తాత్రేయుడు. ఈ స్వామివారు ఎన్నో సమస్యలకి సమాధానాలని మౌనంగానే ఉంటూ సమాధానాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఈ దక్షిణామూర్తిని ఆరాధన చేయడం వల్ల మేధా సంపత్తి కలిగి చక్కటి ఆలోచనలతో ఎన్నో చిక్కుముడుల నుండి బయటపడి కార్యజయం సాధించగలరు. విద్యార్థులకు విశేషంగా పరీక్షా సమయంలో చదివినటువంటి చదువులను గుర్తు చేస్తూ ఆ విద్యా పరీక్షల్లో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఈ దక్షిణామూర్తి కలిగిస్తారు. అలాగే దత్తాత్రేయుడు మనం ఉన్నదంతా మాయని, ఈ మాయ ఎంతవరకు అవసరమే అంతవరకు వినియోగించుకుంటూ మోక్షం వైపుకి ప్రయాణం చేయాలని సత్యాన్ని తెలియజేస్తూ మనకున్నటువంటి చింతనలో, చింత అంటే ఆలోచన, ఈ చింతల వల్లే మనుషులకు అనేక రకములైనటువంటి సమస్యలు వస్తాయి. అటువంటి సమస్యలు వచ్చే చింతలన్నీ తొలగించి మనకున్నటువంటి మాయను తొలగించి ఏది సత్యం అది దర్శనాన్ని చేయింపచేస్తూ మనచే సత్కర్మలు ఆచరించే ఈ దత్తాత్రేయుని అనుగ్రహం, ఆ దక్షిణామూర్తి అనుగ్రహం మనందరి మీద వర్షించి మనందరము కూడా ధన్యులమవ్వాలని, స్వామివారి కృప మన అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ దత్తాత్రేయ దక్షిణామూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. ఖడ్గం చక్రగదేషు చాపపరిగాం శూలం భుసుండీం శిరః శంఖం సందదదేంకరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యమస్తౌ స్వపితే హరో కమలజం హంతుం మధుం కైటభం. ఈవిడ మహాకాళి అమ్మవారు. మహాకాళి అమ్మవారు మనం అరుక్కున్నటువంటి
కోరికలన్నీ కూడా తక్షణం నెరవేరుస్తారు. అడగకుండానే ఈవిడ వరాన్ని ఇస్తుంది. ఈవిడ ఆశ్రయించిన వారికి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పబడింది. ఆవిడ దయ మనందరి మీద వర్షించి మనందరము కూడా కృతార్థులమవ్వాలని నిరంతరం మీ గోత్రనామాలతో ఇక్కడ అర్చనలు చేయడం జరుగుతున్నది. శుభం మంగళాని సంతు.